మిరాకిల్స్ గురించి కూడా ఈ మన ఎస్తేర్ గారి తమ్ముడు మాట్లాడారు. అవును. ఏంటంటే ఆయన క్రైస్తవంలో ఉండడానికి గల కారణం మిరాకిల్స్ అని, మరి వాళ్ళ నాన్నగారు బాగుపడ్డ అంటే స్వస్థత పొందారని, వాళ్ళ అమ్మగారు కూడా స్వస్థత పొందారు అని. అయితే ఇక నా డౌట్ ఏంటంటే ఈ స్వస్థతలు అనేవి క్రైస్తవంలో ఉంటేనే జరుగుతాయా, ఇంకెక్కడ ఉంటే జరగవా? అంతే. అంటే ఇంకెవరు స్వస్థత అనేది పొందరా? హిందువుల్లో కానీ దేంట్లోనైనా ఉంటే అసలు క్రైస్తవులకి జబ్బులే రావా? వాళ్ళు అసలు చనిపోవడం కూడా జరగదా? లేదా చనిపోతే ఏసులో ఏమైనా 3వ రోజు లేచిపోతారా అనేది మరి మీరే వివరించాలి. ఒక డాక్టర్గా నేను చెప్పాలి. అవునండి. ఒక డాక్టర్గా చూస్తే ఎంతోమంది క్రైస్తవులు నా దగ్గరికి వస్తుంటారు. లాస్ట్ వారంలోనే నేను 3 క్రైస్తవులకు ఆపరేషన్ చేశాను. ఓకే. బోన్స్ ఇరిగిపోతే 3కి ఆపరేషన్ చేశాను. సో ఇప్పుడు దీన్ని బట్టి నీ లాజిక్ చూస్తే